హాయ్ అండి, వేల మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నలిస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్సిలో చూసినటువంటి ఒక బెస్ట్ సర్వీస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. సో ఈ సర్వీస్ చేయడం ద్వారా వచ్చేసి ఏంటంటే విఎల్ఈస్ ఎవ్రీ మంత్ 25K సంపాదించుకునేటువంటి అద్భుతమైన అవకాశం ఉందన్నమాట. సో ఈ సర్వీస్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనం పూర్తిగా ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో వీడియో స్టార్ట్ చేయడం ముందు ఎప్పటిలాగే మనది స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ పెట్టేసి నోటిఫికేషన్లో ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోండి. సో లెట్స్ గో టు ది టాప్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సిఎస్సికి సంబంధించి సిఎస్సి ఈ గవర్నెన్స్ మనకు ఎక్స్లో అయితే ఒక అఫీషియల్గా ట్వీట్ అయితే చేయడం జరిగింది అనమాట. చూడండి, ఇక్కడ ఈ పోస్ట్లో వచ్చేసి చూసినట్లయితే డబుల్ యువర్ ఇన్కమ్ విత్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్. సో మనకి సిఎస్సిలో బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అయితే లైవ్ చేయబడిందని ఇదివరకు వీడియోలో మనం తెచ్చుకున్నాము. సో ఎవ్రీడే కనుక మనం 3 కార్డ్స్ కనుక సేల్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ వచ్చేసి మనం 25K పర్ మంత్ అయితే మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఈచ్ కార్డ్ పైన వచ్చేసి ఎంత కమిషన్ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఏ విధంగా మనం బజాజ్ కార్డ్కి అప్లై చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం డిజిటల్ సేవ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో వచ్చేసి లోన్ బజార్ అని టైప్ చేయండి. ఈ విధంగా లోన్ బజార్ అని టైప్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ సెకండ్ వన్ చూడండి, లోన్ బజార్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకు వచ్చేసి నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ పేజీలో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి లాగిన్ అని ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో టాప్లో లాగిన్ ఉంది కదా, లాగిన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే అండి. సో ఇక్కడ వచ్చేసి మెనూలో చూసుకుంటే లోన్ ప్రొడక్ట్స్, ఈఎంఐ కలెక్షన్ అండ్ కార్డ్స్ అని ఉంది కదా, కార్డ్స్ పైకి కర్సర్ తీసుకెళ్ళగానే మనకు యాక్సిస్ అలాగే బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి లోడింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అని చెప్పేసి అప్లికేషన్కి సంబంధించి ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీరు ఎవరైతే కస్టమర్కి ఈ యొక్క కార్డ్ అయితే ఇష్యూ చేయాలనుకుంటున్నారో కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సో ఓటీపీ పైన క్లిక్ చేయగానే కస్టమర్కి అయితే ఓటీపీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో మీకు ఇక్కడైతే నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేయమని చెప్పేసి ఒక పాపప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయగానే కస్టమర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని మళ్ళీ ఒక ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో దాంట్లో కస్టమర్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి అండ్ అదర్ డీటెయిల్స్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన వెంటనే కస్టమర్కి అయితే ఒక ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేయగానే కస్టమర్కి ఒక లింక్ అయితే వెళ్తుందన్నమాట టెక్స్ట్ మెసేజ్లో. సో ఆ లింక్ ఓపెన్ చేసి కస్టమర్ మొబైల్లో మీరైతే ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత బజాజ్ కార్డ్ అనేది వితిన్ 30 minutesలో శాంక్షన్ అయితే అవడం జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత మీకు వచ్చేసి 287 రూపీస్ అయితే మీకు కమిషన్ యాడ్ అవుతుంది అనమాట. ఓకే అండి. ఈ విధంగా మీరు పర్ డే 3 కార్డ్స్ చేసినట్లయితే మీరు పర్ డేకి వచ్చేసి 861 రూపీస్ అయితే ఎర్న్ చేయవచ్చు. సో మంత్లీ చూసుకుంటే 25,000 అయితే మీరు మంత్లీ ఇన్కమ్ అయితే ఎర్న్ చేయవచ్చు. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా